హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మందారాలు మొగ్గలు రాలకుండా గుత్తులుగా ఫ్లవర్స్ రావాలి అంటే ఇక్కడ చూడొచ్చు. ఈ ముద్ద మందారం ఎంత చక్కగా వస్తుందో. ముద్ద మందారమే కాదు, రిక్క మందారం కూడా. అన్ని మందారాలు మన గార్డెన్లో ఫుల్గా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ మధ్య మనము ప్రతి ఒక్కరు కూడా మొక్కలకి ఇవ్వచ్చు అని చెప్తూ ఉంటాను. మనం ఏదైనా స్వీట్ పదార్థం ఇంట్లో చేసుకున్నప్పుడు అది కడిగిన వాటర్ ఎప్పుడు కూడా బయటపడేయకుండా ఇలా మొక్కలకి ఇచ్చారంటే అది కూడా ఎంతో చక్కగా మేలు చేస్తుంది. సింపుల్గా ఉండేవే మొక్కలకి చాలా యూజ్ఫుల్ అవుతూ ఉంటాయి. మనం ఎక్కువ శ్రమ లేకుండా ఇలాంటివి ఇచ్చారంటే ఎంత చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడైతే నేను ఏమి ఇచ్చాననేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ పువ్వులు చూడండి, మందారాలు ఎంత గుత్తులుగా వచ్చాయో. ముద్ద మందార, రిక్క రెడ్ మందార, పింకు మందార. ఇవైతే మందారాలు అయితే మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. ఎందుకంటే వీటికి కాల్షియం, ఐరన్, సరైన పోషకాలు అందక రాలిపోతూ ఉంటాయి. మొక్క కూడా చూడండి ఎంత గ్రీనరీగా హెల్తీగా కనిపిస్తుందో. ఇలా ఉండాలి అంటే వాటికి కావాల్సిన పోషకాలు అనేది సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా స్వీట్ పదార్థం చేసామనుకో, ఆ బౌల్ ఏదైతే ఉందో కడిగి సింక్లో పోయకుండా అందులోనే వాటర్ స్టోర్ చేసి నానబెట్టి మొక్కలకి ఇచ్చారంటే అది ఎలా ఇచ్చాననేది మీకు ఫుల్గా ఈ వీడియోలో చూపిస్తాను. పింకు మందారాలు కూడా చూడండి, మొక్క ఇది ఎంత గుత్తులుగా మొగ్గలు వచ్చాయంటే మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ చూడండి, అన్నీ గుత్తులుగా వచ్చినాయి. మొగ్గలైతే గుత్తులుగా వచ్చాయి. ఇంక ఇవి ఫ్లవర్ వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. ఇది ఇంకో రకమైన మందార. అయితే మన గార్డెన్లో 5-6 రకాలు ఉన్నాయి కదా. చామంతులు కూడా మొగ్గలు అయితే వస్తున్నాయి. ఇక ఈ 2 డేస్ నుంచి అయితే బీభత్సమైన ఎండ ఉంటుంది, వర్షం అయితే లేదు. చాలా ఎండ అంటే ఇంట్లో కూడా చాలా వేడిగా ఉంది కాబట్టి రోజు ఇంకా పోషకాలు అయితే ఇచ్చుకోవాలి వీటికి. ఇక్కడ చూడండి టేబుల్ రోజ్ కానీ అన్ని ఫ్లవర్స్. ఇక్కడ మల్లె మొక్క చూడండి ఎంత చక్కగా మొగ్గలు వస్తున్నాయంటే సన్నజాజులు గుత్తులుగా ఉన్నాయి మొగ్గలు అయితే. ఇంకా ఇవి బ్లూమ్ అయినప్పుడు చూడాలి ఎంత బాగుంటుందో. అసలు చక్కగా వస్తున్నాయి. ఇదంతా కూడా బనానా ఫర్టిలైజర్ ఇచ్చాను. అలాగే మనము చిన్న ప్రతి పోషకాలు మీకు చెప్తూనే ఉన్నాను కదా, దాంతోపాటు అన్నీ ఇస్తూనే ఉన్నాను కదా. ఎంత చక్కగా వచ్చినాయంటే మనీ ప్లాంట్ కూడా చూడండి, ఆకు చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో. ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ వరకు అన్ని ఫ్లవర్సే. ఇంకా పొద్దున్నే కోసాను నేను, 1-2 అట్లా వదిలేసా. చూడండి పత్తి ఇంకా ఎండలు బాగా వస్తున్నాయి కదా, పగిలింది. ఇంకా వర్షాలు పడితేనే ఇది నల్లగా అయిపోతుంది. ఇంకా వర్షాలు పడకముందుకు ఒక 2-3 డేస్ తర్వాత ఇది మొత్తం హార్వెస్ట్ చేసుకోవాలి. లేదంటే వర్షాలు పడితే అది బూజెక్కి నల్లబడే ఛాన్స్ ఉంటుంది. బాగానే వస్తుంది పత్తి అయితే. నేను మీకు మళ్ళీ హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను. అన్నీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కాకరకాయలు, బీరకాయలు కూడా పింద దశలో మన హార్వెస్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ పోషకాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ పిందెలుగా వచ్చి మళ్ళీ క్రాప్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు నేను ఇస్తున్నది ఇదే. మనం ఇంట్లో పూజ టైం అప్పుడు మనం స్వీట్ పదార్థాలు చేస్తాం కదా, అవి చేసినప్పుడు ఆ వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో మనం వంటలు చేసుకుంటాం కదా, ఆ వాటర్ అంతా స్టోర్ చేసి ఇలా నేను అన్ని మొక్కలకైతే ఇచ్చాను. అదేంటిది ఎలా అనేది చూపిస్తాను. ఇక్కడైతే ముందైతే మీకు కొన్ని హార్వెస్ట్ కూడా చేసుకున్నాను, ఫ్లవర్స్ కూడా అన్నీ కూడా. అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు. ఇక్కడ చూడండి బీరకాయలు, ఒక 4 బీరకాయలు అయితే వచ్చినాయి. నేను మన బనానా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే క్రాప్, ఇప్పుడు మన బీరకాయలు కానీ కాకరకాయలు కానీ ఒక్కసారి క్రాప్ తీసుకున్నాక వెంటనే బనానా ఫర్టిలైజర్ ఇవ్వాలి. లేదంటే స్వీట్తో కూడిన ఏదైనా ఒక పోషకాలు ఇస్తేనే మనకు వాటికి మంచి కాల్షియం, ఐరన్ అందేసి మళ్ళీ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను కాకరకాయలు, బీరకాయలు కూడా హార్వెస్ట్ చేశాను కదా, తర్వాత పోషకాలు ఇచ్చాను. పోషకాలు ఇచ్చాక మళ్ళీ ఇంత మంచి క్రాప్ అయితే ఫ్లవర్ కానీ వెజిటేబుల్స్ కానీ చక్కగా స్టార్ట్ అయినాయి. కొన్ని ఫ్లవర్స్ కూడా ఇంకా హార్వెస్ట్ చేశాను. ఎంత కలర్ఫుల్గా, మొక్కలు కూడా హెల్తీగా చాలా బాగా వచ్చినాయి. పొద్దున్నే అనమాట ఇది. ఎండ కూడా చాలా వస్తుంది అసలు ఈ మధ్య. పొద్దున్నే 8 కల్లా ఫుల్ ఎండ వస్తుంది. ఇక్కడ ఈ ముద్ద మందార కూడా ఎంత బాగుంటుందో అసలు. ఇవి ఒక్కొక్కసారి 2, 3, 5 కూడా పూస్తాయి. ఇది చిన్న పాట్లో ఉంది, ఇంకా పెద్ద పాట్లో పెట్టామనుకో చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ అనేది. ఇప్పుడైతే నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ
ఇది వచ్చేసి నేను పాయసం, బెల్లంతో పాయసం చేశాను కదా, కొంచెం ఆ పాయసం అనేది మిగిలిపోయింది. ఇంకా కొంచెం మా ఇంట్లో అందరికి జ్వరాలు అవి ఉంటే ఇంకెవరు తినలేకపోయారు. అది వేస్ట్గా బయటపడేయకుండా ఇందులో బెల్లము పాలు రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఇంత మెత్తగా స్మాష్ చేసి ఇది కూడా మొక్కలకి ఇచ్చారనుకో. నేను ప్రతిసారి మన ఇంట్లో ఎటువంటి విశేషమైన పూజలు చేసుకున్నప్పుడు అన్నీ కూడా ఇట్లా నేను కడిగి స్టోర్ చేసి మొక్కలకి ఇస్తాను. నేను చాలా వీడియోస్ కూడా లాంగ్ బ్యాక్ కూడా చెప్పాను, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా అంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి అవన్నీ కూడా నేను స్టోర్ చేసి మొక్కలకి అనేది ఇస్తాను. ఇవి కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫ్లవర్స్ కూడా ఇలా గుత్తులుగా పోయడానికి మనం ఏదైనా బెల్లం పాకం చేసుకున్నాం అనుకో, ఆ పాకంలో కూడా వాటర్ నానేసి అవి మొక్కలకి ఇవ్వచ్చు. ఇలా పాలతో చేసుకునే ఏదైనా స్వీట్ పదార్థాలు కూడా అందులో బియ్యం కడిగిన వాటర్ నింపేసి నానబెట్టేసి ఇలా మొక్కలకి ఇచ్చారంటే పెద్దగా కష్టపడి చేయాల్సింది ఏం లేదు. ఇలా సింపుల్గా ఉండేవే నేను ఇంకా చాలా ఇచ్చాను. అయితే నేను వరలక్ష్మి వ్రతం రోజు చాలా ఐటమ్స్ చేశాను కదా, అవన్నీ కూడా ఇచ్చాను కానీ మీకు చూపించలేదు. కొంచెం నేను ఇంకా పూజ అడావిల్లో ఉండేసి ఆ వాటర్ అయితే ఇంకా డైరెక్ట్ ఒక పెద్ద గిన్నె నిండా పట్టేసి మొక్కలకైతే ఇచ్చేసాను. ఆ రోజు ఎక్కువ క్వాంటిటీలో బియ్యం కడుగుతాం, పప్పులు కడుగుతాం, మళ్ళీ స్వీట్ పూర్ణాలు ఇవన్నీ చేస్తాం కదా, అవన్నీ కూడా గిన్నెలన్నీ ఒక బేషన్లో నానేసి మొక్కలకైతే ఇచ్చాను. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా సింపుల్గా ఉండేవి కూడా మన మొక్కలకి ఎంతో మేలు చేస్తాయి. అందుకోసమే మీకు ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియజేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.